హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో మేమైతే టూర్కి వెళ్ళామని చెప్పా కదా. సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే తిరుమల తిరుపతికి వెళ్ళామన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అలా అయితే వెళ్ళాము. సో ఇంకా మేమైతే ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ మేము మెట్లు ఎక్కుదాము అనుకున్నాం అనమాట. ఆ రోజు వాన పడడం కారణంగా ఇంకా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ రేపు వానలు ఉన్నాయి, మీరు మెట్లు అయితే ఎక్కొద్దు అని అన్నారు. సో ఇంకా అయితే మేము అంటే మానస్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నాం కదా అని చెప్పేసి ఎవరికి మొక్కు లేదు, జస్ట్ ఎక్కుదాం అనుకున్నాం అంతే. ఇంకా మేము అనుకుంటున్నాము తిరుపతిలో అయితే వాన పడొద్దు అని, కానీ సన్నగా పడుతుంది, కాకపోతే ఇంకా పెద్దగా పడే ఛాన్సెస్ ఉన్నాయన్నారు అనమాట. అందుకే వెళ్ళిపోతున్నాము. సో ఇంక ఇప్పుడు ఇక టికెట్స్ ఇస్తున్నారన్నమాట, అంటే టోకెన్స్ తీసుకుని వెళ్ళాలి అంటున్నారు కదా. కాకపోతే మేము నైట్ 12 ఏమో అయిందనమాట, అప్పుడు దిగాము. సో ఇంకా అప్పటికి మాకు టికెట్స్ కావాలంటే మేము రేపు ఈవినింగ్ దాకా ఉండాలి. ఈవినింగ్ దాకా ఉండి దర్శనం టికెట్స్ తీసుకున్నా కూడా ఆ టైమింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. సో ఇంకా అందుకే మేము సర్వదర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మాకు ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి అదంతా నేను వేరే వ్లాగ్లో పెడతాను. ఈ వ్లాగ్ అంతా ఏంటంటే మేము పైకి వెళ్ళింది, ఇంకా మాకు రూమ్ సర్చింగ్ దగ్గర టైం పట్టింది, ఇంకా రూమ్కి వెళ్ళి మేము ఎంక్వైరీ చేసుకుని వెళ్ళింది ఉంటుందన్నమాట. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. పాపం డ్రైవర్ అని అయితే మేము ఎక్కిన కాడి నుంచి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నామన్నమాట. రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, టికెట్స్ ఎలా, అది ఇది అని చెప్పేసి. సో ఇంకా అన్న కూడా అంతే ఓపికగా మాకు సమాధానం చెప్తున్నారనమాట. ఇంకా మాట్లాడుకుంటూనే చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. చెకింగ్ పాయింట్ దగ్గర ఏముంటుందో తెలుసు కదా, గాలిగోపురం అయితే కనిపిస్తుంది. అది గాలిగోపురం. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తిరుపతి వెళ్ళి ఇట్లా వీడియోస్ దిగుతాము, ఫొటోస్ ఉంటాయి, ఇంకా దేవుడిని ఇలా చూస్తాము అని చెప్పేసి. కానీ ఏదైనా మనం దేవుడు పిలిస్తేనే వెళ్తామంటారు కదా. సో మా ప్లాన్ అయితే పూరి ఉండే అనమాట, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఇంకా సడన్గా తిరుమలకైతే అలా మళ్ళీపోయింది, దేవుడు మమ్మల్ని పిలిచాడనమాట. ఇంకా మేమైతే తిరుమలకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ టికెట్స్ కోసం చూడండి మా కష్టాలు. ఇంకా ఇలాగే పడుకుని పోయామన్నమాట. టోకెన్స్ అనమాట ఇవి, ఏంటంటే లాకర్స్ ఇస్తారు కదా. సో దానికోసం అయితే క్యూ అనమాట, ఇంత క్యూ ఉంది. సో మేము ఏం చేశానంటే లాకర్స్ కోసం చూస్తుంటే అది ఒక్క లాకర్ వస్తుంది, మేము ఉన్నది 10 మంది కదా. సో ఇంతమందికి చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఛాయ్ తాగుదామని ఇంకా ఇక్కడికైతే ఛాయ్కి అయితే వెళ్ళిపోయాము. అసలు చూస్తుంటేనే మనకి ఛాయ్ అంత తిరుపతిలో కదా చాలా తాగాలనిపిస్తుంది. ఇలా ఎప్పుడో తాగాం కదా 2021లో, మళ్ళీ తాగుదామని అయితే ఇంకా వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ తాగైతే మేము కూర్చున్నాం అనమాట. కొంచెంసేపు ఆలోచిస్తూ ఉన్నాను, అసలు ఈ లాకర్స్ వస్తాయా లేదా, వచ్చినా కూడా 1, 2 వచ్చినా కూడా మాకు సరిపోదు, ఒక 3, 4 అయితే కావాలి కదా, ఇంతమంది ఉన్న 2 బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా టోకెన్స్ ఇచ్చే దగ్గర అయితే మాకు చిన్న ఆగి అయిందనమాట. అంటే మనం ఏంటంటే ఉండి కూడా ఇవ్వట్లేదు అని మేము అనుకున్నాము, కానీ అది దేవుడు తెలుసు ఉందో లేదో మరి ఏంటో. కానీ అక్కడ చూపిస్తూనే ఉంది కొంతమందికి ఉన్నాయి లేదు అని చెప్పేసి. సో వాళ్ళ మిస్టేక్ ఉందో మా మిస్టేక్ ఉందో తెలియదు, అక్కడైతే చిన్న ఉంది. సో ఇంక ఇక్కడైతే మేము ఏ లైన్లో నుంచినామంటే టోకెన్స్ లైన్లో నుంచి నాకెందుకో ఒకసారి రూమ్ దగ్గర కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో మనం ఎప్పుడైనా సరే జనాలు ఉన్నారు కదా అని చెప్పి గివ్ అప్ ఇవ్వద్దు అనమాట, ఎప్పటికైనా అవుతుంది. సో ఏంటంటే అందరు పడుకుంటారు, మనకి చాలా లైన్ అనిపిస్తుంది, కానీ ఒకసారి లేచి లైన్ వెళ్తూ ఉంటే మనకి అంత లైన్ అయితే అనిపించదు. సో ఇంక ఇక్కడైతే లైన్లోనే ఇక్కడ కూడా తోసుకుంటూనే వెళ్తున్నాం అనమాట. సో మధ్యలో నుంచి దూరేస్తున్నారు అనమాట జెంట్స్, ఆ పై నుంచి కూడా ఎక్కేస్తున్నారు. సో ఇంకా అదే ఇక్కడ అరుచుకుంటూ వెళ్తున్నాము మేము. ఇంకా మాకైతే రూమ్స్ అయితే దొరికినాయి అనమాట. ఎంతో సేపు లైన్లో నిలబడి అయితే సాధించాము. సో ఇంకా అప్పుడు కూడా వాన పడుతూనే ఉంది, ఇంకా వాన పడింది. మాకైతే టోకెన్స్ తీసుకున్నాక మన ఫోన్కి మెసేజ్ వస్తుంది అనమాట, మీకు రూమ్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఇంకా మాకు 6:30కి ఏమో రూమ్స్ వచ్చినాయని మెసేజ్ 7 అనుకుంటా, 6 or 7. ఇంకా అదే వానలో మేము వెళ్తున్నాం అనమాట రూమ్ ఎక్కడుంది ఏంటి అని కనుక్కోవడానికి. సో ఇంకా కనుక్కుని అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి. ఇంకా రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. సో నేను ఆ రూమ్ టూర్ అంతా నెక్స్ట్ ఒక వ్లాగ్లో పెడతాను.
ఇంకా క్లియర్‌గా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. రూమ్‌కి ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎంత మనీ అని చెప్పేసి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే దర్శనం వీడియో పెడతాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.